కులగణన సర్వే ఆధారంగా కొత్త రేషన్ కార్డులట. రేషన్ కార్డు ఇవ్వాలంటే ఇప్పటికే ప్రజాపాలన దరఖాస్తులో తీసుకున్నారు, తర్వాత అంతకుముందు అప్లై చేసుకున్న వాళ్ళు అవన్నీ పక్కన పెట్టి కులగణన ఆధారితంగానే చేస్తామని అంటున్నారు కదా. సో కులగణన సర్వేలో ఎంతమంది సరైన సమాధానాలు చెప్పారు? ఆస్తి పరంగా విషయాలు అడిగితే ఆస్తి ఎందుకు అడుగుతున్నారు మరి అని చెప్పి చాలామంది తప్పుడు సమాధానాలు చెప్పారు, తప్పుడు విషయాలు వెల్లడించారు, నిజాలు చెప్పలేకపోయారు. మరి కులగణన ఆధారితంగా చేస్తామంటే ఎంతవరకు సమంజసం? రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాలి. మరి ఇప్పుడు కులగణన ఆధారితంగా చేస్తామన్నటువంటి మీరు మరి గతంలో ప్రజాపాలన దరఖాస్తులు తీసుకున్నప్పుడు కూడా అప్లికేషన్లు ఇవ్వమని అప్పుడేం చేసిరు? మరి ఆ అప్లికేషన్లు ఎడబోయినాయి? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాకముందే బీఆర్ఎస్ హయాంలో కూడా చాలామంది అప్లికేషన్ చేసుకున్నారు, ఆ అప్లికేషన్లు ఎడబోయినాయి? ఇప్పుడు మళ్ళీ కులగణన గుర్తుకొచ్చినారు. కులగణన ఆధారితంగా మీరు రేషన్ కార్డు జారీ చేయాలంటే కులగణనలో ఎంతమంది నిజమైన సమాచారం చెప్పారు? మరి ఫీల్డ్ వెరిఫికేషన్ చేస్తారట. మళ్ళా ఆదాయ పరిమితి గ్రామాల్లో ₹1,50,000, పట్టణాల్లో అయితే ₹2,00,000. గ్రామ వార్డు సభల్లో జాబితా విడుదల చేస్తారట. సభ్యులు మార్పులు చేర్పులకు అవకాశం ఉంటుందట. ఈ నెల 26 నుంచి మంజూరు చేస్తారట. మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం రాష్ట్రంలో పేదలకు కొత్తగా రేషన్ కార్డులు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు సోమవారం విడుదల చేసింది. ఈ నెల 26 నుంచి అర్హత కలిగిన కుటుంబాలకు పౌర సరఫరా శాఖ ఆధ్వర్యంలో ఆహార భద్రతా కార్డులు మంజూరు చేయనున్నారు. దరఖాస్తులను పూర్తిగా పరిశీలించాక కులగణన సర్వే ఆధారంగా రేషన్ కార్డులు లేని కుటుంబాల జాబితాను ఆయా జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు క్షేత్రస్థాయిలో పరిశీలన కోసం పంపుతారట. ఫస్ట్ అప్లికేషన్లు తీసుకున్నారు, అప్లికేషన్లకి ఫీల్డ్ ఆఫీసర్లు వచ్చి ఇన్స్పెక్షన్ చేసినాక ఈ రేషన్ కార్డు విడుదల చేస్తారట. ఇక పట్టణ ప్రాంతాల్లో అయితే ఆదాయం 2 లక్షల లోపు ఉండాలి, గ్రామీణ ప్రాంతాల్లో అయితే ₹150,000 కంటే లోపే ఉండాలి. 3 నెలల క్రితం పౌర సరఫరా శాఖ ఉన్నతాధికారులు ఇతర రాష్ట్రాలలో పర్యటించారట. అక్కడ ఎట్లా ఉన్నది పద్ధతి అని కూడా పరిశీలించి ఆ పరిశీలనకు ఆధారంగా ఇక్కడ అమలు చేయబోతున్నారట. ఇదిగో పరిమితి పైన అధ్యయనం చేసి నివేదికను ప్రభుత్వానికి అందించారు. తాజాగా మంత్రివర్గ సమావేశంలో దానికి ఆమోదం లభించడంతో కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. కొందరు వివరాలు నమోదు కాలేదు. పలు ప్రాంతాల్లో సర్వేలు చేసే సమయంలో అందుబాటులో లేని వారి పేరు నమోదు కాలేదు. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఆ అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటే పరిశీలన చేస్తారా, కులగణన ఆధారంగా చేస్తారనే అంశంపైన ప్రస్తుతం సందిగ్ధం నెలకొంది. గ్రేటర్ హైదరాబాద్లో నేటికి పలు చోట్ల సర్వే పూర్తి కాలేదని సమాచారం అందుతోంది. వారికి రేషన్ కార్డులు వస్తాయన్న అంశంపైన అనుమానం నెలకొందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక సుమారుగా 2.81 కోట్ల 2.81 లక్షల లబ్ధిదారులు ఉన్నాయట. లక్షల్లో అర్జీలు ఉన్నాయట. రాష్ట్రంలో ఇప్పటికే 90 లక్షల రేషన్ కార్డులు అమల్లో ఉన్నాయి. ఇందులో మొత్తం 2.81 కోట్ల మంది లబ్ధిదారులుగా ఉండగా ఇప్పటికే ఉన్న కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చేందుకు వచ్చిన దరఖాస్తుల్లో ప్రతిపాదన లబ్ధిదారుల సంఖ్య 24 లక్షలుగా ఉంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం గత జనవరిలో నిర్వహించిన ప్రజాపాలన రేషన్ కార్డు దరఖాస్తులకు సంబంధించి చూస్తే కనుక 10 లక్షలకు పైగా రేషన్ కార్డు దరఖాస్తులు వచ్చినాయట. ఇక ఆహార భద్రతా కార్డుకి సంబంధించిన కొత్త విధి విధానాలు ఏంటి అని అంటే కులగణన సర్వే ఆధారితంగా తయారు చేసిన రేషన్ కార్డులు లేని కుటుంబాల జాబితాను జిల్లా కలెక్టర్లకు జిహెచ్ఎంసీ కమిషనర్ క్షేత్రస్థాయి పరిశీలన కోసం పంపుతారట. మీ క్షేత్రస్థాయి పరిశీలనకు వస్తారట. మండల స్థాయిలో ఎంపీడీఓ, యూఎల్, బిఎల్, మున్సిపల్ కమిషనర్లు ఈ ప్రక్రియకు బాధ్యులుగా ఉంటారట. పర్యవేక్షకులుగా జిల్లా స్థాయి అదనపు కలెక్టర్, డిసిఎస్ఓ ఉంటారట. ముసాయిదా జాబితాని గ్రామ సభ, వార్డు సభలో ప్రదర్శించి ఆ తర్వాత ఆమోదం తెలుపుతారట. అంటే మీ దగ్గర ఫీల్డ్ వెరిఫికేషన్కి వస్తారు. ఫస్ట్ మీ దగ్గర అన్ని ఆధారాలు ఉండాలి. రేషన్ కార్డుకి అర్హతలు ఏంటి, ఎట్లా ఉంటుంది అనేది అన్ని అర్హతలు, అన్ని ఆధారాలు మీ దగ్గర ఉంటే దాన్ని ఫీల్డ్ వెరిఫికేషన్ చేసిన తర్వాత వీళ్ళు రేషన్ కార్డుకి సంబంధించి జాబితాని గ్రామ సభలో పేస్ట్ చేస్తారు. మీ పంచాయతీ కార్యాలయ దగ్గర అతికిస్తారు. ఆ తర్వాత ఆమోద ముద్ర వేస్తారట. కొంత చర్చించినాక గ్రామ సభ లేదా వార్డు సభ్యుల ద్వారా ఆమోదించబడిన లబ్ధిదారుల అర్హత జాబితాను మండల, మున్సిపల్ స్థాయిలో ఇచ్చిన లాగిన్లతో నమోదు చేసి కలెక్టర్, జిహెచ్ఎంసీ కమిషనర్ లాగిన్ పంపాలి. ఆ విధంగా పంపిన జాబితాను కలెక్టర్లు, జిహెచ్ఎంసీ కమిషనర్ పరిశీలించి సంతృప్తి చెందితే కమిషనర్ లాగిన్కు పంపాలి. ఇది తుది జాబితా ప్రకారం సిసిఎస్ కొత్త రేషన్ కార్డులు జారీ అవుతాయి. అర్హత కలిగిన వ్యక్తి ఒకే ఒక్క రేషన్ కార్డులో ఉండేలా చర్యలు తీసుకోబోతున్నారు. ఆహార భద్రతా కార్డులో సభ్యుల మార్పులు, చేర్పుల ఆప్షన్లు కూడా ఉండబోతున్నాయి. కొత్త ఆహార భద్రతా కార్డుల జారీకి క్షేత్రస్థాయిలో పరిశీలన వెళ్ళబోతున్నారట. ఈ పండుగ వేళ ఒక రేషన్ కార్డు అనేది అన్నిటికీ సర్వరోగ నివారణగా మారింది కాబట్టి ఇది కొంత గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ప్రజలకు కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కోసం చాలామంది ఎదురు చూస్తుంటే ఈరోజు పండుగ వాతావరణంలో రేషన్ కార్డుకి సంబంధించినటువంటి విధి విధానాలు చూసినాం మనం. సో ఈరోజు హాట్ టాపిక్గా